చందమామ కథ. అమాయకుడు. రంగన్న ఒక అమాయకుడు అయినా వాడిది ఈడుకి మించిన ఆలోచన. పాపం తండ్రి చిన్నప్పుడే పోయాడు. తండ్రి వాడికి విడిచిపెట్టిందల్లా ఒక్క ఆవు. అదంటే రంగన్నకు ప్రాణం. ఆ ఆవు పాలు అమ్ముకుని వాడు వాడి తల్లి పొట్ట పోసుకునేవారు. తనకు తిండి లేకపోయినా సహిస్తాడు గాని ఆవు పొట్ట ఏ పాటి వెలితి అయినా రంగన్న సహించలేకపోయేవాడు. కాలమానం మారింది. వాళ్ల పొట్ట నిండడమే కష్టమైపోయింది. ఇక ఆవునేం పోషించగలరు? ఒకరోజు సాయంత్రం రంగన్న గడ్డి మూట భుజాన వేసుకుని వస్తున్నాడు. ఇంతలో ఆ దారిని ఎవరో ఇద్దరు ఒక ఆవును లాక్కుపోతున్నారు. చూడగా అది తమ ఇంటి పక్క నుండే సుందరయ్య గారి ఆవే. రంగన్నకి దుఃఖం పొర్లి వచ్చింది. వాళ్ళెవరో ఆ ఆవుని అలా ఎక్కడికి లాక్కుపోతున్నారో ఎందుకో తెలుసుకుందామనుకొని వాళ్ళ వెంటే వెళ్ళాడు. వాళ్ళు బందుల దొడ్డుకు చేరుకొని తాము తోలుకు వచ్చిన ఆవుని లోపల కట్టేశారు. మేత తెచ్చి పడేసి నీళ్లు పట్టారు. రంగన్న వాళ్ళ దగ్గరికి పోయి, ఈ ఆవు సుందరయ్య గారిది కదా, ఇక్కడ కట్టేశారు ఎందుకని అని అడిగాడు. ఊళ్ళో వాళ్ళ చేలల్లో పడి మేస్తుంటే కట్టిపారేకి ఏం చేస్తాం అన్నారు వాళ్ళు. అలాగా అంటూ రంగన్న ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత వాడు ప్రతిరోజు పొద్దున్నే తన ఆవుని ఆ బందుల దొడ్డి దగ్గరికి తొలుకుపోయి దాదాపు రోజంతా అక్కడే ఉండిపోయేవాడు. సుందరయ్య గారు ఆవు ఇంకా దొడ్డిలోనే ఉండటం, దొడ్డి వాళ్ళు దానికి మేత నీళ్లు అమరుస్తూ ఉండటం, ఇదంతా చూసేసరికి రంగన్నకి రకరకాలుగా ఆలోచనలు పోయినాయి. ఒక రోజున వాడు యథాప్రకారం ఆవుని మేపడానికి తీసుకెళ్లాడు. ఒక చెట్టు నీడను కూర్చొని ఆవుని మేతకు వదిలాడు. రంగన్నికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మెలకు వచ్చి చూసేసరికి ఆవు లేదు. ఒక్క పరుగున పోయి బందుల దొడ్డుకు చేరుకున్నాడు. సుందరయ్య గారి ఆవు పక్కనే తమ ఆవు కట్టివేయబడి ఉంది. ఇది చూడగానే రంగన్నకి మొదట దుఃఖం పొర్లి వచ్చింది. కాని వెంటనే వాడికి ఒక ఆలోచన కలిగింది. తలవని తలంపుగా ఆవు బందుల దొడ్లోకి కట్టివేయబడింది. ఇది ఒక విధంగా మంచిదే. దాని పోషణ గురించి ఇక విచారించవలసిన పని లేదు. నా ఆవు చల్లగా ఉన్నది, నాకదే 10,000 అనుకున్నాడు. మరి కాసేపటికల్లా ఇల్లు చేరుకున్నాడు. ఆవు ఏదిరా అని అడిగింది తల్లి. ఉందిలే ఒక చోట, క్షేమంగానే ఉంది. దాని పోషణ గురించి మనకు చింత ఏమీ అక్కర్లేదు, మన సంగతి మనం చూసుకుంటే చాలు అన్నాడు రంగన్న. అదేమిట్రా అలా అంటావు? మన ఆవుని మరో వాళ్ళు ఎవరు పోషిస్తారు? ఎందుకు పోషిస్తారు? ఎవరో తీసుకెళ్లి మన ఆవును పోషిస్తే మటుకు మనకేం లాభం? ఎవళ్ళన్నా తీసుకుపోయి మేపితే వాళ్లే దాని పాలు పిత్తుకుంటారు కదా, మరి మన మాట అని అడిగింది తల్లి. అదంతా స్థిమితంగా చెప్తానులే అన్నాడు రంగన్న. ఆమె ఊరుకుంది. ఆ రోజు రంగన్న బందుల దొడ్డి దగ్గరికి వెళ్లి అక్కడ కాపలా వాళ్లతో, నేను మీతో పాటు ఇక్కడ పశువులకు కాపలా ఉండేదా అని అడిగాడు. అందుకు వాళ్ళు, మాదేమున్నదోయ్, మున్సబు గారిని అడుగు అన్నారు. వెంటనే రంగన్న మున్సబు గారి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడ్డాడు. అబ్బాయ్, అది చాలా కష్టమైన పని. నీవు చూడబోతే బొడ్డూడని కుంకవి. నిన్ను గురించి గవర్నమెంట్ వరకు రాయాలి. జీతభత్యాలు ఇచ్చేది వారే కదా అన్నాడు మునసబు. అయ్యా, నాకు జీతం వద్దు, ఊరకే నౌకరీ చేస్తాను అన్నాడు రంగన్న ఉత్సాహంతో. సరేనన్నాడు మునసబు. మర్నాడు ఉదయం రంగన్న చద్దన్నం తిని బందుల దొడ్డుకు వచ్చాడు. మరి కాసేపటికి రంగన్న తల్లి లబోదిబోమని మొత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఆవిడ వెంట మునసబు కూడా ఉన్నాడు. రంగన్నను చూస్తూనే మునసబు, ఎంత మోసం చేశావురా నువ్వు? ఆవుని ఊళ్ళో వాళ్ల చేలోకి వదిలి ఏమి ఎరగనట్టు ఊరుకోవడమే కాకుండా నాకు టోపీ వేసి బందుల దొడ్డి కాపలాకు నౌకరుగా కుదిరావా అంటూ నిప్పులు గక్కాడు. రంగన్న తల్లి మునసబు గారి కాళ్ల వేళ్ల పడి, ఈ ఒక్కసారికి క్షమించండి బాబు అని వేడుకున్నది. సరే, పైకం చెల్లించి ఆవును తోలుకుపోండి అన్నాడు మునసబు. బాబు కనికరించండి, చేతిలో చిల్లి గవ్వైనా లేదు అని మొరపెట్టుకుంది ముసలమ్మ. ఇంతలో రంగన్న ముందుకు వచ్చి, బాబు డబ్బడక్కండి, మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి అన్నాడు. సరే, వీడిని బెత్తంతో 6 దెబ్బలు కొట్టండి అని మునసబు ఉత్తరవిచ్చాడు. రంగన్న చేయి చాచాడు. కాపలావాడు కొట్టడం ప్రారంభించాడు. 4 దెబ్బలు పడ్డాయి. తట్టుకున్నాడు రంగన్న. 5వ దెబ్బ పడ్డంతోనే స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చింది. 6వ దెబ్బ కోసం మళ్లీ చేయి చాచాడు రంగన్న. మునసబు హృదయం కరిగిపోయింది. ఆగండి అన్నాడు. వెంటనే రంగన్నని తనతో ఇంటికి తీసుకుపోయాడు. వాడు కొంచెం స్థిమిత పడ్డాక మునసబు, అబ్బాయ్, ఇలా మోసం చేయడం తప్పు కదా అని అడిగాడు. అందుకు రంగడు, బాబు,
బందెల దొడ్డి అంటే అసలు ఏమిటో నాకు తెలియదు. నేను కావాలని నా ఆవుని వాళ్ల చేనుపైకి తోలలేదు. దురదృష్టం వల్ల అది పట్టుబడిపోయింది. అందుకు నేను విచారించాను. కానీ ఆలోచించగా దానికి అక్కడ పోషణ బాగా జరుగుతున్నది కదా, మాకు తిండికి కరవైతయింది. పాపం అదైనా అక్కడ హాయిగా ఉంటోంది అని తృప్తి కలిగింది. దాన్ని వదిలి నేను క్షణంసేపు ఉండలేను. అందుకనే జీతం భత్యం లేకపోయినా నౌకరీ ఇప్పించమని కోరాను. ఇప్పుడు మీరు ఆవుని తోలుకెళ్ళమంటున్నారు. మా పొట్ట గడవడమే కష్టంగా ఉందే, దాని సంగతి ఏం చూడగలం అన్నాడు. మునసబ్బు రంగన్నని చేరదీసి, ఎంత అమాయకుడివరా రంగన్న, ఊళ్ళో వాళ్ల పశువుల్ని మేము ఊరికే పోషిస్తామనుకున్నావా? పోనివ్వు, ఇవాళ నుంచి మీరు మా ఇంట్లో ఉండిపోండి. మీ ఆవును కూడా మా పశువులతో పాటే ఉండని, అన్నిటినీ నీవే కాస్తూ ఉండు అన్నాడు. నాటి నుంచి రంగన్న ఎంతో విశ్వాసంగా పనిచేసుకుపోతున్నాడు. వాడు, వాడి తల్లి, వాళ్ళ ఆవు క్షేమంగా ఉంటున్నారు.